బ్రౌన్ రైస్ తోటి దోశ చేస్తున్నా రేపటికి మీకు చూస్తాను. ఇది బ్రౌన్ రైస్, రెడ్ రైస్ ఇప్పుడు కడిగి పెడతాను. ఇప్పుడు మిక్సీ పడుతున్నా. ఇది బ్రౌన్ రైస్, రెడ్ రైస్ చేస్తే తినరు, అందుకోసమే ఇలా దోశ చేసి ఇస్తాను. ఇది మిక్సీ చేసిన. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు 9 అయింది. ఎండ చూడండి. నేను మా ఆయన కొంచెం పని ఉందని బయటికి వెళ్తున్నాము. ఈరోజు టిఫిన్కి అని బ్రౌన్ రైస్ది దోశ చేయాలనుకున్నా. మీకు ముందు చూపిస్తాను, లాస్ట్ వరకు చూడండి, మీకు తెలుస్తుంది మేమేం టిఫిన్ చేసినాము. ఈరోజు ఉదయమే వెళ్ళినాము, టిఫిన్ ఏం చేసలేము, తొందరగా పోయి రావాలని. ఆయన మధ్యాహ్నం అవుతుంది, రిటర్న్ అయినాము ఇప్పుడు పని చేసుకొని. మీకు నిన్న రాత్రి రుబ్బి పెట్టిన బ్రౌన్ రెడ్ కలర్ అది దోశ చేయాలని ఇంటికి వచ్చినాక ఇప్పుడు చేస్తున్నా. వంట చేయడం లేట్ అవుతుందని ఇప్పుడు దోశనే చేసిస్తున్నా. మా ఆయన మధ్యాహ్నం డ్యూటీకి వెళ్తున్నాడు, అందుకోసమే తొందరగా చట్నీ చేసిన దోశ వేసిస్తున్నా. ఇది అన్నం చేస్తే తినరు, అందుకోసమే ఇలా దోశ, గుంత పొంగనాలు ఇలా చేస్తాను. ఇది రైస్ చాలా మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకు తింటే, అందరు తింటే బాగుంటుంది, అందుకోసం. కానీ తినరు, ఆ రెడ్ చూసి తినరు. ఇప్పుడు మా ఆయనకు డ్యూటీకి టైం అయింది, ఎండలు వచ్చినాము. ఇప్పుడు మా ఆయన ఇంకా అన్నం పప్పు ఏడ చేస్తావో అదే దోశకు నూరి పెట్టినావు కదా, దోశని వేసి ఇవ్వన్నాడు. ఇంకొకటి డ్యూటీకి టైం అయింది, ఇంకొకటి. అలాగే వచ్చేటప్పుడు కలింగడ అమ్ముతుండ్రి, తీసుకొచ్చినాము. ఇది ఫస్ట్ కలింగడ మా ఇంట్లో, మంచిగా ఉంది. ఎండాకాలం వస్తే కలింగడ సీజన్లో కలింగడ తినాలి. ఎండాకాలంలో చెమట రూపంలో మన శరీరంలోని నీరంతా బయటికి వెళ్తుంది, అందుకోసమే ఈ దాంట్లో నీటి క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. మంచిగా చల్లగా కూడా ఉంటుంది కడుపులో. కలింగడ వాటర్ మిలన్ జ్యూస్ కూడా చేస్తాం మేము ఇంట్లోనే. ఇప్పుడు కట్ చేసి పెడతాడు మా ఆయన ఫ్రిడ్జ్లో. మా ఆయన కూడా సీజన్ అయిపోయే వరకు రోజు ఒక్కటి తింటూనే ఉంటాడు. కలింగడ అంటే మా ఆయనకు చాలా ఇష్టం. మా ఆయనకు కాదు, మా అత్తగారి ఇంట్లో అందరికి ఇష్టం. ఒక రోజు మా ఇంట్లో ఎక్కువ మంది ఉంటారు కదా, రోజు 2-3 తెస్తారు మా అత్తగారి ఇంటికాడ. ఈడ అయితే ఒక్కటే తెస్తాడు మా ఆయన. మా ఆయన ఒక్కడు తింటాడు, నేను కొంచెం తింటాను. నాకు అంత ఇష్టం ఉండదు కలింగడు. కర్బూజా ఇష్టం నాకు. కర్బూజాని ఉంటుంది కదా, అది తెచ్చినప్పుడు చూపిస్తాను. అది నాకు ఇష్టము, మా ఆయన కలంగడ ఇష్టము.